హనుమాన్ చాలీసా పార్ట్ 7 పార్ట్ 1-6 చూడాలంటే మన ఛానల్లో ఉంటాయి, చూడండి. ఇప్పుడు 25వ చౌపాయి. नासै रोग हरै सब पीरा जपत निरंतर హనుమత్ బీరా. అర్థం: వీర హనుమంతుడి నామస్మరణను భక్తితో నిరంతరం చేసేవారికి రోగాలు, బాధలు తొలగుతాయని ఈ చౌపాయి చెబుతుంది. లోతైన వివరణ: ఈ చౌపాయి భక్తులకు ఆశ, ధైర్యాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక దృష్టిలో హనుమంతుని స్మరణ మనసుకు ప్రశాంతతను, కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుతుందని భావిస్తారు. రామాయణ సందర్భం: లక్ష్మణుడి ప్రాణాలను కాపాడేందుకు సంజీవని తీసుకొచ్చిన హనుమంతుడు ప్రాణరక్షకుడిగా స్మరించబడతాడు. జీవిత సందేశం: భక్తి, ధైర్యం, సరైన ప్రయత్నం కలిసినప్పుడు కష్టాలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. ఇప్పుడు 26వ చౌపాయి. సంకటతే హనుమాన్ ఛుడావై మన క్రమ వచన ధ్యాన జోలావై. అర్థం: మనసుతో, మాటతో, చేతులతో భక్తిగా హనుమంతుడిని స్మరించే వారిని ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడని ఈ చౌపాయి చెబుతుంది. లోతైన వివరణ: భక్తి అనేది మాటల్లో మాత్రమే కాదు, మనసు, మాట, పనులు మూడు ఒకే ధర్మ మార్గంలో ఉన్నప్పుడు జీవితం బలపడుతుంది. రామాయణ సందర్భం: సముద్రం దాటడం, లంకా దహనం, సంజీవని తేవడం ప్రతి కార్యంలో హనుమంతుడు పూర్తి ఏకాగ్రతతో శ్రీరామునిపై విశ్వాసంతో ముందుకు సాగాడు. జీవిత సందేశం: ఆలోచన, మాట, పని ఒకే దశలో ఉంటే విజయానికి మార్గం సుగమమవుతుంది. ఇప్పుడు 27వ చౌపాయి. సబ్బర రామ తపస్వీ రాజా తిన్కే కాజ్ సకల తుమ సాజా. అర్థం: శ్రీరాముడు ధర్మస్వరూపుడు. ఆయన చేపట్టిన ప్రతి ధర్మకార్యాన్ని హనుమంతుడు విజయవంతంగా పూర్తి చేశాడు. లోతైన వివరణ: హనుమంతుడు తన కీర్తి కోసం పనిచేయలేదు, దైవసేవే తన జీవిత లక్ష్యం అని భావించాడు. రామాయణ సందర్భం: సీతాదేవి అన్వేషణ నుంచి రావణ సంహారం వరకు శ్రీరాముని ప్రతి ముఖ్యమైన కార్యంలో హనుమంతుడు కీలక పాత్ర పోషించాడు. జీవిత సందేశం: స్వార్థం కోసం కాకుండా మంచి లక్ష్యం కోసం పనిచేసే పని ఎప్పటికీ విలువైనదే. ఇప్పుడు 28వ చౌపాయి. और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फल पावै. అర్థం: భక్తితో, ధర్మబద్ధమైన కోరికలతో హనుమంతుణ్ణి ప్రార్థించే వారికి వారి జీవితంలో శుభ ఫలాలు లభిస్తాయని ఈ చౌపాయి చెబుతుంది. లోతైన వివరణ: ఈ చౌపాయి ప్రతి కోరిక నెరవేరుతుందని కాదు, ధర్మానికి అనుగుణమైన మేలు చేసే సంకల్పులకు దైవానుగ్రహం లభిస్తుందని చెబుతుంది, సూచిస్తుంది కూడా. రామాయణ సందర్భం: సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు, విభీషణుడు ధర్మాన్ని ఎంచుకొని లంకకు రాజయ్యాడు. ఇద్దరికీ దైవానుగ్రహం, ధర్మ మార్గమే విజయాన్ని అందించింది. జీవిత సందేశం: మంచి లక్ష్యం, నిజాయితీ, కృషి, దైవ విశ్వాసం కలిసినప్పుడు జీవితం సార్థకమవుతుంది. ఈరోజు మనం తెలుసుకున్నది ఈ 4 చౌపాయిలు మనకి నేర్పేది: భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది, ఏకాగ్రత విజయాన్ని అందిస్తుంది, సేవ జీవితాన్ని గొప్పదిగా చేస్తుంది, ధర్మ మార్గంలో నడిచే కోరికలు సార్థకమవుతాయి. మనము నెక్స్ట్ 8th పార్ట్లో 29-35 చౌపాలి యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్.